మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కొన్ని వర్కులు పెట్టారు సార్. మీ అందరూ కూడా తెలుసు, మన కౌన్సిల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు వరకు నేను నా ఏదో నా బాధ పడుతూనే ఉన్నా, కానీ మీరు ఏ మాత్రం దాని మీద రెస్పాన్స్ అవ్వలేదు సార్. దానికి కూడా 3 సార్లు రద్దు చేసి 4వ సార్లు కూడా మీరే స్వయంగా లేదు ఈసారి చేయిస్తా అని చెప్పేసి నాకు మాటించి దాన్ని మళ్ళా టెండర్ పిలిచి చేయించారు సార్. కానీ తర్వాత ఏమైందంటే కాంట్రాక్టులు అందరూ కూడా స్వయంగా కమిషనర్ గారు మీరే పిలిపించి జనరల్ వర్క్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ చేయొద్దండి, ఆ వర్క్ చేసినట్లయితే నేను సంతకాలు పెట్టు నేను బిల్ చేయడానికి నేను సుముఖం చూపినని చెప్పేసి కాంట్రాక్టులకు మీరే స్వయంగా చెప్పినట్ల కాంట్రాక్టులు మా దగ్గర చెప్తున్నారు సార్. ఈ విషయం మీద మీరు సమాధానం చెప్పాలా. ఇంకోటి ఏంటంటే మన గుంతకల్ టౌన్ ని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటారా, లేకపోతే ఏ రూపంలో మీరు జనరల్ ఫండ్స్ లో వర్కులు ఇస్తారో మాకు అర్థం కాదా. జనరల్ ఫండ్స్ చేయొద్దు అన్నప్పుడు 40 ఫైనాన్స్ లో అవే పెడితే సరిపోతుంది కదా. అవి పెట్టుకోకుండా మమ్మల్ని కంటి చూపు ఏదో కూర్చోవాలని చెప్పేసా, లేకపోతే వేరే ఏదో మభ్య పెట్టాలైనా జనరల్ ఫండ్ లో పెట్టడం ఎందుకు, మళ్ళా తర్వాత చేసేకపోతే కాంట్రాక్టులు చేయొద్దని మీరే చెప్పడం ఏంటి సార్. స్వయంగా కాంట్రాక్టర్లే చెప్తున్నారు. మళ్ళీ మాకు బిల్లులు పడకపోతే మేము ఏ విధంగా చేయాలా, మాకు బిల్లులు పడితే మీరు మాట్లాడండి, కౌన్సిల్ లో మీరు మాట్లాడి ఏదైనా చేసి మాకు ఏదైనా బిల్లులు పడినట్లయితే మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కాంట్రాక్టర్ చెప్తుంటే వాళ్ళు మేము ఏ విధంగా కన్విన్స్ చేయాలో, వాళ్ళతో మేము ఏ విధంగా పని చేయించుకోవాలో మాకు అర్థం కావడం లేదు సార్. దయచేసి పెద్ద మనసు చేసుకుని దేనికైనా ఖచ్చితమైన కరెక్ట్ సమాధానం చెప్పండి సార్. గవర్నమెంట్ కౌన్సిల్ మాట్లాడడం కరెక్ట్ అండి. ఇప్పుడు ధర్మవరం జనరల్ ఫండ్ అమౌంట్ డబ్బులు కాబట్టి జనరల్ ఫండ్ అమౌంట్ అది ధర్మవరం అమౌంట్ పేమెంట్ అయిన తర్వాత మీరు చేయాలంటారు. జనరల్ ఫండ్ అనేది అమౌంట్ అవి 1 లక్షలు ఉండవండి. అమౌంట్ చూసుకొని చేసుకోవాలండి. ఒకటి వర్కులు అమౌంట్ చూసుకొని చేసుకోవాలి. వాళ్ళు కూడా ఏంటంటే జనరల్ ఫండ్ కాబట్టి ఈ అమౌంట్ వస్తుందా కావాలంటే నేను మన జనరల్ ఫండ్ చూసుకొని చేసుకోవాలని చెప్తున్నాను. సంతోషం సార్. ఎందుకంటే జనరల్ ఫండ్ అంటే 1,00,000 కోట్లు ఉండవండి. ఆ జనరల్ ఫండ్ చూసుకొని చేసుకోవాలా. జనరల్ ఫండ్ మీద అవగాహన ఉంది సార్, నాకు కూడా అవగాహన ఉంది. జనరల్ ఫండ్ చూడుకోకుండా వర్క్ ఎట్టుకోకుండా మనకు ఉందే లేదని తెలియకుండా అక్కడ వర్క్ ఎట్లా పెట్టారు, మీరే చెప్తారు. ప్రజెంట్ చేసి పెట్టండి పెట్టండి మీరే చెప్తున్నారు సార్. అవునండి, మా వార్డులో డెవలప్మెంట్ కావాలి కాబట్టి ప్రజలు హామీ ఇచ్చారు కాబట్టి ఆ వర్క్ జరగాలని చెప్పేసి అడుగుతాం. చూసుకొని చేసుకుంటూ రావాలా. అవుతుంది. ఈ కాంట్రాక్ట్ కూడా ఏంటంటే మన చేయడానికి కావాలంటే పిల్లలు డబ్బులు రాలేదండి. అదే వాళ్ళు చేసేది డబ్బులు ఉండడం లేదా, మనకి ఎప్పుడు మనకి ఇస్తామంటే మనం డబ్బులు జాకెట్ ఏం చెప్పేదానికి ఎప్పుడు ఉంటుందని చెప్పాలని చెప్పండి. మన వర్కులకి క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి పేపర్లకు ప్రకటన పిలిచి చేసేది జనరల్ ఫండ్ సంబంధించిన డబ్బులు తీసుకున్నారు, లేకపోతే మన జోలు తీసుకున్నారు పత్రికలకి మనకి వర్క్ పిలుస్తున్నామని చెప్పి టెండర్ మనం పత్రికలు ప్రకటన ఇస్తున్నాము. ఆ యొక్క ప్రకటనకు ఇచ్చే వేలాది రూపాయల డబ్బులు మన జోలో మన సొంతం చేతులు తీసుకున్నామా, జనరల్ ఫండ్ లో తీసుకున్నాము సార్. ఇప్పుడు కూడా నేను ఆ కాంట్రాక్ట్ చెప్పాలంటే కాంట్రాక్ట్ చేయండి, డబ్బులు చూసుకుని చెప్పాలని చెప్తాను. అవును చెప్పాలి. మీరే చెప్తారు జనరల్ ఫండ్ డబ్బులు రావాలంటే లేకుండా వాటి కావాలంటే డబ్బులు ఏం చేసి చెప్పండి. గ్రాంట్ ఉంటే చూసుకోండి, దానికి నేను పెట్టాలి సార్. కమిషనర్ గారు సార్ వార్డు టెండర్ ఇచ్చింది మీరే, మళ్ళా తర్వాత మీరు వర్క్ చేయొద్దని చెప్పేది మీరే, మళ్ళీ ఈ రోజు నేనేం చేయాలండి అంటే ఏమైనా సమాధానం సార్ అధికారిగా మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఇప్పుడు డబ్బులు చేయండి, డబ్బులు డబ్బులు లేకుండా చెప్పండి.
విరాళాలు ఇస్తామంటే చేయండి అంట. చేయండి అని ఎవరికి చెప్పలేదు. వద్దని ఎవరు చెప్పాలి. మరి ఇప్పుడు ఎట్లా? అదే జనరల్ ఫండ్ అంటే కోర్టు ఇప్పుడు ధర్మవరం చేసి పేమెంట్ పెట్టాలి కాబట్టి ఆ పేమెంట్ అయిన దాకా సీరియల్ నెంబర్ ఇస్తామంటే అన్నాం. ఇది వేరే మాట ఎవరు చెప్పలేదు. డబ్బులు తీసుకొని జనరల్ ఫండ్ చేస్తాం చెప్పాం. చేస్తాం కదా చేయాలి. ఇప్పుడు జనరల్ ఫండ్ డబ్బులు చూసుకుని చేస్తామని చెప్పాం కదా. ఇంకా డబ్బులు జనరల్ ఫండ్ డబ్బులు చెప్పండి. ఇప్పుడు ఇంకొక కమిషన్ చేసినట్ట కనీస రెస్పాన్సిబుల్ ఏంటి అసలు సమాధానం